హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్తీగా పిల్లలకి నచ్చే విధంగా లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ ఎటువంటి హడావిడి, కంగారు లేకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 5 నిమిషాల్లో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నేనిక్కడ మీడియం సైజున్న 4 క్యారెట్లు తీసుకున్నానండి. 2 కప్పుల వరకు తురుమైతే వస్తుందండి. తీసుకున్న క్యారెట్స్‌ని ఇలా చక్కగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఈ క్యారెట్ తురుముని పక్కన పెట్టుకుందాము. నేనిక్కడ ముందుగానే ఉడికించిన రైస్ తీసుకుంటున్నానండి. సుమారుగా 3 కప్పుల వరకు ఉంటుంది ఈ రైసు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి. నేనిక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి. మీరు కావాలంటే వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. 3 లేదా 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మసాలా దినుసులు ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వీటిని కాస్తంత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాము. కరివేపాకు వచ్చేసి కంపల్సరీగా వేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కాస్తంత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టిన పెసరపప్పు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. ఇలా నానబెట్టిన పెసరపప్పు వేసుకోవడం వల్ల క్యారెట్ రైస్ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా వేసుకోండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పప్పు కాస్తంత ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందాము. పెసరపప్పు మెత్తగా ఉడికించవలసిన అవసరం లేదండి. కాస్తంత పలుకుగా ఉంటే సరిపోతుంది. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టిన క్యారెట్ తురుముని వేసేసుకోవాలి. క్యారెట్‌లో ఉన్న వాటర్ తోటే పప్పు అనేది చక్కగా మగ్గిపోతుందండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాము. 2 మినిట్స్ తర్వాత చూసారు కదండీ! పప్పు, క్యారెట్ కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో క్యారెట్ రైస్ ఇంకా మంచి టేస్ట్ రావడానికి తురిమిన పచ్చి కొబ్బరి ఒక పావు కప్పు వరకు వేస్తున్నానండి. కొబ్బరి వేసుకున్న తర్వాత పెద్దగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. లైట్‌గా ఫ్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి వేస్తున్నానండి. అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేస్తున్నానండి. ఇందులో కారం కానీ, వేరే మసాలాలేమీ వేయలేదు కదండీ! కారం అనేది సరిపోతుంది మిరియాల పొడి వేసుకోవడం వల్ల. సాంబార్ పొడి వేయడం వల్ల రైస్ ఫ్లేవర్ వచ్చేసి చాలా అంటే చాలా బావుంటుందండి. టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్‌ని వేసుకుందాము. నేనిక్కడ బాస్మతి రైస్‌తో చేస్తున్నానండి. మీరు కావాలంటే మామూలు రైస్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం రైస్ అంతా కలిసేటట్టుగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవచ్చు. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రైస్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటాము. చూసారు కదండీ! చాలా ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీ రైస్ ప్రిపేర్ చేసుకున్నాము. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి చాలా బావుంటుందండి. ఇప్పుడు టేస్ట్ ఎలాగుందో చూద్దాము. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.